సో హాయ్ అండి, నమస్తే అందరికీ. సో మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, ఈ పాటికి భారతదేశంలో కామందల గోల. ఇది మీరు గమనించినట్లయితే నేను పుట్టింది 1995లో. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రతి స్టేట్లో ఏదో ఒక న్యూస్ పేపర్లో మీరు చూసే కామన్ న్యూస్ ఏంటంటే సో అండ్ సో అత్యాచారం జరిగింది, సో అండ్ సో కాలేజీలోనో, లేకపోతే బయట క్యాంపస్లోనో, లేకపోతే ఇంకెక్కడైనా బయట పబ్లిక్ ప్లేస్లో కానీ, లేకపోతే ఆఫీస్ స్పేస్లో కానీ, ఇవన్నీ కూడా. సో గల్లీ నుంచి ఢిల్లీ దాకా గల్లీలో ఉల్ఫా కాలేజీలు ఉంటాయి. ఉల్ఫా కాలేజ్ ఎందుకన్నానంటే వాళ్ళు ఇచ్చే డిగ్రీ తప్ప వాటి ఉపయోగం లేదు కాబట్టి. సో ఉల్ఫా కాలేజెస్ దగ్గర నుంచి ఢిల్లీలో ఐఐటి క్యాంపసెస్, అసలు ఒక ఐఐటిలోకి వెళ్ళాలంటే ఎంత కష్టపడి చదవాలో అందరికీ తెలుసు. అలాంటి ఐఐటి క్యాంపస్లో కూడా ఈ సెక్సువల్ అసాల్ట్, ఉమెన్ మీద జరిగే అట్రాసిటీ రీసెంట్గా నిన్న కాక మొన్న ఐఐటి కలకత్తాలో చూసాం ఎంత దారుణంగా జరిగిందని చెప్పేసి. ఇది ఎందుకు అనేది మీకు వీడియో ఎండింగ్లో చాలా క్లియర్గా చెప్పాను, అది మాత్రం మర్చిపోకుండా చూడండి. దీనికన్నా ముందు ఒక చిన్న రీసెర్చ్ చేశాను ఈ డేటా మీద. అది క్లిప్స్ దయచేసి క్లిప్స్ చూడండి, ఈ క్లిప్స్ చాలా బాగుంటాయి. మీరు నిజంగా చాలా షాక్ అవుతారు ఈ డేటా చూసి. ప్లీజ్ వాచ్ ఇట్. సో నేను మొత్తం గూగుల్ చేస్తే ఎన్ని పేజీలు వస్తాయని చెప్పేసి దీని మీద మొత్తం 24 పేజీలు ఉన్నాయి. అక్షరాల 24 పేజీలు, పేజీకి 10 ఆర్టికల్స్. అంటే ఎన్నున్నాయి చూడండి. ఇవన్నీ యూట్యూబ్ డేటా. యూట్యూబ్లో అయితే ఇంకా దారుణం, అసలు నాన్ స్టాప్. నాకు అసలు యూట్యూబ్లో ఇప్పుడు ఒక వీడియో నేను చేయను, మొత్తం అంత డేటా ఉంది ఓన్లీ ఈ సెక్సువల్ అసాల్ట్ మీద. సో సిచ్యువేషన్ ఎంత దారుణం చూడండి. సో ఒక పక్కేమో ఈ రకంగా జరుగుతుంటే అట్రాసిటీస్ ఉమెన్ మీద, ఇంకొక పక్క ఏంటి, అదే ఉమెన్ పెళ్ళైన సెకండ్ డేనే హస్బెండ్ని ఎలా మర్డర్ చేశారో, ఎంతమంది జైలుకి వెళ్ళారో మనం నిన్నగాక మొన్న చూసాం. సో క్రైమ్ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు. సింపుల్ చెప్పాలంటే క్రైమ్ చేసే ప్రాసెస్ మారిందంతే. ఒకప్పుడు ఏంటి ఫ్యాక్షనిజం, ఇప్పుడేంటి రౌడీజం, ఒకప్పుడు ఏంటి పరువు హత్యలు, ఇప్పుడేంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని హత్యలు చేస్తున్నారు. ఒకప్పుడేంటి పిల్లల్ని అమ్మేసే గ్యాంగ్స్ ఎక్కువ ఉండేవి, మీరు బాగా వినే ఉంటారు మీరు చిన్నప్పుడు. ఇప్పుడేంటి అదే పిల్లలు డ్రగ్స్ ఆల్కహాల్కి బానిసలు అయిపోయి వాళ్ళు తప్పులు చేస్తున్నారు. సో దీనికి అంటే వీటికి రెజల్యూషన్ లేదా అంటే, నా ఎక్స్పీరియన్స్, నా లైఫ్ నాకు నేర్పించింది ఒక 3 చెప్తాను మీకు రెజల్యూషన్స్. ఒకటేంటంటే పేరెంటింగ్. సో పేరెంటింగ్ ఎంత పవర్ఫుల్ అంటే, పేరెంటింగ్ అంటే చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే వాళ్ళ కిడ్స్ని మాత్రం పెడతారు డిసిప్లైన్లో, కానీ అది మాత్రం పేరెంటింగ్ కాదు. పేరెంటింగ్ అంటే ఏంటంటే మీరు ఎలా అయితే బిహేవ్ చేస్తారో మీ వాళ్ళతో కానీ, మీ హస్బెండ్తో కానీ, లేకపోతే మీ వైఫ్తో కానీ, మీ కిడ్స్తో కానీ, లేకపోతే మీ గ్రాండ్ మదర్స్తో కానీ, సేమ్ ఇదే బిహేవియర్ మీ కిడ్స్లో వాళ్ళు పెద్దకి మీరు చూస్తారు. ఇది చాలామందికి తెలుసు. మీరు ఇప్పుడు ఈరోజు టెంపరీ ఆనందం కోసం ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు పెద్దగా వాళ్ళు అదే తప్పులు చేస్తారు, చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రేమండ్ షోరూమ్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫాదర్ని కొన్ని వేల కోట్లు వచ్చినా కూడా ఇంట్లోంచి గెంటేసాడు అందరికి తెలుసు. ఎందుకు గెంటేశాడు? ఎందుకంటే తను ఎంగేజ్లో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశాడో మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. కొన్ని నేను చెప్పాలనుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే తను ఎంగేజ్లో ఉన్నప్పుడు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, వాళ్ళ అబ్బాయికి ఇవ్వలేదు, ఎప్పుడు చెప్పలేదు విలువలు ఏంటనేది. సో తను వాళ్ళ కొడుకు కూడా అలాగే తయారయ్యాడు, అలాగే చేశాడు. సో ఇప్పుడు తప్పేవద్ది వాళ్ళ కొడుకుదా లేకపోతే వాళ్ళ ఫాదర్దా? కానీ ఇంకో పక్క మీరు చూసినట్లయితే పేరెంటింగ్ పవర్ఫుల్. చాగంటి నరసింహారావు గారు మీకు బాగా ఫేమస్, ప్రవచనం చెప్తూ ఉంటారు. లేదంటే గరికపాటి గారు, వాళ్ళని చూడండి. ఈ ఏజ్లో కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ కొడుకులతో, వాళ్ళ కోడళ్ళతో, వాళ్ళ పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నారు. మీరు ఒకసారి మీరు గూగుల్ చేసుకోండి. దానికి గూగుల్లే చాట్ జీపీటీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రెండోది లాసు. ఏ తప్పు జరిగినా కూడా అందరికి గుర్తొచ్చేది పోలీసులు ఏం చేస్తున్నారు, లేదంటే కోర్టులు ఏం చేస్తున్నాయి, లేదంటే లోకల్ పొల్యూషన్ ఏం చేస్తున్నాడు, లేకపోతే చట్టాలు ఏం చేస్తున్నాయి. అసలు లాస్ చాలా చేంజ్ అయ్యాయి. మీరు గమనిస్తే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. కానీ క్రైమ్ రేట్ మాత్రం ఏం మారట్లేదు. ఎందుకు? మనలో చాలా తక్కువ మంది ఓటుకి డబ్బులు తీసుకొని ఎదల కోట్లు వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎద పనులే చేస్తారు. సో బేసిక్గా మనీ ఉన్నోడికి లాతో లూప్ హోల్స్ పట్టుకొని ఎస్కేప్ అవుతాడు, లేకపోతే మనీ లేనోడు జైల్లో అనిపిస్తారు కన్నా, ఆ సామెత కన్నా కూడా మీరు ఎంతవరకు మీరు కంట్రిబ్యూట్ చేస్తారు ఈ సమాజానికి. అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అయితే, లేకపోతే ఒక తప్పు జరుగుతుంటే మీరు ఎంతవరకు మీరు పార్టిసిపేట్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా చాలా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రొయాక్టివ్గా ఉంటాం. ప్రొయాక్టివ్ అంటే ఏం లేదు, ఒక తప్పు జరిగిద్ది అని మీకు తెలిసినప్పుడు మీరు దాన్ని నివారించకపోయినా మీరు ఇగ్నోర్ చేసి పక్కెళ్ళిపోండి, అది మనకు అనవసరం. సో మీరు గమనించినట్లయితే మీరు చాలా తప్పులు ప్రొయాక్టివ్గా ఉంటే మీరు తప్పించుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో అయితే ఎక్కడ ఎవరు చెప్పలేదు, ఇది చాలా కాలేజ్లో జరిగే చాలా కామన్ థింగ్. ఏంటంటే ఇది ఈవెన్ మా కాలేజ్లో కూడా జరిగింది. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్కి ముందు గర్ల్స్ వెళ్ళి బాయ్స్ లెక్చర్స్ అడిగేవాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాళ్ళు చెప్పేవాళ్ళు. సరే వాళ్ళు చెప్తారని చెప్పేసి మేము కూడా ఒకసారి ఇంకో ఎగ్జామ్ ముందు వెళ్ళి అడిగాం.
మాకు కనీసం చెప్పడం కాదు కదా, మాకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. సరే అది వేరే విషయం అనుకోండి, రెస్పెక్ట్ ఆ టైంలో ఆ ఏజ్లో ఉందిలే కానీ. సో ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కాలేజెస్లో గర్ల్స్కి ఎక్కువ మార్కులు ఉంటాయి, బాయ్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇది వాళ్ళు బాయ్స్ లెక్చర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తారని అది మాత్రం రీజన్ నేను చెప్పను, కానీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో ఇప్పుడు చెప్పండి, ఒక గురువుకి శిష్యువుకి ఉండాల్సిన సంబంధం ఏంటి? ఇప్పుడు అదే లెక్చరర్స్ నిజంగా మాకు హెల్ప్ చేసేటటువంటి మెంటాలిటీ ఉంటే అమ్మాయిలు వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నారు క్వశ్చన్లు, మాకెందుకు చెప్పట్లేదు? సో మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి అక్కడ ఏం జరుగుతుందో. సో ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి ఆ అమ్మాయిలది తప్ప, లేకపోతే ఆ లెక్చరర్స్ తప్ప? సో ఎవరు తప్పు ఇందులో? సో నా సింపుల్ పాయింట్ ఏంటంటే, ఏది తప్పో అది అందరికీ తెలుసు. మీరు సింపుల్గా ప్రొయాక్టివ్గా ఉండి, అంటే మార్కుల కోసమో లేకపోతే ఇంకోటి కోసం మనం చాలా చిన్న విషయాలు చాలా సింపుల్గా చేస్తాం, ఏది ఆలోచించాం, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇది మా కాలేజీలోనే కాదు, నేను చాలా మందితో మాట్లాడాను, మా ఫ్రెండ్స్లో కూడా. ప్రతి కాలేజీలో జరిగే చాలా కామన్ థింగ్ అయిపోయింది ఇది. మీరు రీసెంట్గా గమనిస్తే, రీసెంట్గా ఈవెన్ రంగరాయ్ కాలేజీలో కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్లాగే మిస్బిహేవ్ చేశారంట. అదే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి చేస్తున్నారంట. మరి 6 నెలల నుంచి చేస్తున్నప్పుడు ఎందుకు ఒక అమ్మాయి గారు కంప్లైంట్ చేయలేదు? సో ప్రొయాక్టివ్గా ఉంటాం అంటే మీరు తప్పించుకోవడమే కాదు, ఒక తప్పు జరుగుతుంటే వి షుడ్ రైజ్ అవర్ వాయిస్ లిటిల్ బిట్, అట్లీస్ట్ కొద్దిగా మనం మాట్లాడగలగాలి. సో ఇవి నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ కూడా ఒక మంచి కస్టమైజ్ టీషర్ట్ తీసుకొని దాని మీద స్టాప్ ఉమెన్ అట్రాసిటీస్ అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లీస్ట్ ట్రై చేయండి, ఒక మోర్ అవేర్నెస్ కోసం. ఇఫ్ యూ వాంట్ మోర్ కస్టమైజ్డ్ టీషర్ట్, నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ.